Hello everyone, SS here and PocketTech. I'm back again with another video. Last night మనకి యాపిల్ వాళ్ళు iOS 18.1 బేటా 7 అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి డెవలపర్ బేటా. iPhone 15 Pro Max లో చూసుకుంటే 453 MB ఉంటుంది. 14 Pro లో వచ్చేసి మనకి 7 GB ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఫోన్ మనకి సాఫ్ట్వేర్ సైజ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఇది డెవలపర్ బేటా, ఇంకా అఫీషియల్ వర్షన్ అయితే రాలేదు. దీంట్లో మనకి టోటల్ గా 7 న్యూ చేంజెస్ అయితే వచ్చాయి. అవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. iOS వర్షన్ లో చూడొచ్చు 18.1075A. సో ఫైనల్లీ ఏ దాకా వచ్చేసాము. నెక్స్ట్ ఆర్సీ వర్షన్ ఉంటుంది నెక్స్ట్ వీక్. ఆ తర్వాత వీక్ వచ్చేసి మనకి అఫీషియల్ రిలీజ్ ఉంటుంది, 18.1 అఫీషియల్ రిలీజ్. సో ఈ బేటాలో చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు iPhone 15 Pro, 15 Pro Max తో పాటు ఆల్ iPhone 16 మోడల్ కూడా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేశాము అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది. ఎనేబుల్ చేయటం అంటే మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సిరి దగ్గర చూస్తే, ఇక్కడ సిరిలోకి వెళ్ళి ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ ని ఆన్ చేసుకుంటే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి iPhone 16 సిరీస్ కూడా టర్న్ ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర iPhone 14 Pro ఉంది. దీంట్లో కూడా మనకి 18.1 సాఫ్ట్వేర్ ఉన్నా మీరు జనరల్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు సిరి అనే చూపిస్తుంది. ఇక్కడ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రావు, ఎందుకంటే 14 Proకి సపోర్ట్ లేదు కాబట్టి. 16 సిరీస్ మోడల్ యూస్ చేసే వాళ్ళు కూడా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు మీరు డెవలపర్ బేటాలో ఉంటే. నెక్స్ట్ మనం కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ న్యూ టాగల్స్ని అయితే యాడ్ చేశారు. ప్రీవియస్లీ AirDrop కానీ మనకి శాటిలైట్ ఫీచర్స్ కానీ ఏదన్నా యూజ్ చేయాలి అనుకుంటే మనం ఈ వైఫై టాగుల్లోకి రావాలి, ఇక్కడ నుంచి కంట్రోల్ చేయాలి. కొత్తగా మనకి వైఫై అండ్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు కదా ఇండిపెండెంట్ గా యూజ్ చేయడానికి. ఈ అప్డేట్ లో వచ్చేసి మనకి ఇంకో 2 న్యూ ఫీచర్స్ ని ఇస్తున్నారనమాట. సో వైఫై సెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు శాటిలైట్ అండ్ AirDrop 2 న్యూ టాగుల్స్ అయితే వస్తాయి. సో AirDrop క్లిక్ చేస్తే చూడొచ్చు AirDrop వచ్చి యాడ్ అవుతుంది. నెక్స్ట్ శాటిలైట్ ఫీచర్, వీటిని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే పెద్దవి కూడా అవుతాయి. బేటా వర్షన్ లో ఉన్నా కాబట్టి కొంచెం బగ్గీగా ఉంది. మీరు కనెక్టివిటీ సెట్టింగ్స్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి కనెక్టివిటీ సెట్టింగ్ ఒక కంట్రోల్ లాగా వచ్చేస్తుంది. సెల్యులర్ డేటాకి, హాట్స్పాట్కి, AirDrop, బ్లూటూత్, శాటిలైట్ కనెక్టివిటీ, VPN, వైఫై అండ్ AirDrop. వీటితో పాటు మీరు కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్ అప్డేట్లోనే మనకి ఇన్స్టాగ్రామ్ టాగుల్ని కూడా తీసుకొచ్చారు. కంట్రోల్ సెంటర్లోకి లాట్ ఆఫ్ కంట్రోల్స్ అయితే తీసుకొస్తున్నారు. పేరుకి తగ్గట్టు ప్రతి ఒక్క యాప్ కి కంట్రోల్ అయితే తీసుకొస్తున్నారు. దాట్స్ లాట్ ఆఫ్ కంట్రోల్స్ అన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తే ChatGPT కూడా ఒక 2 కంట్రోల్స్ ఉంటాయి. సో థర్డ్ పార్టీ సపోర్ట్ అయితే మనకి కంట్రోల్ సెంటర్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మెజర్ అని చెప్పి ఉంటుంది. మెజర్ యాప్ ని కూడా 2 కంట్రోల్స్ అయితే యాడ్ చేస్తున్నారు కంట్రోల్ సెంటర్ లో. ఫస్ట్ వచ్చేసి మెజర్ మీద క్లిక్ చేయగానే కంట్రోల్ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్. ఈ రెండింటిని కూడా మనం సైజ్ ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. సో మెజర్ అండ్ లెవెల్ 2 ఉంటాయి. మెజర్ మీద క్లిక్ చేస్తే మనకి మెజర్మెంట్ చేస్తుంది. లెవెల్ మీద క్లిక్ చేశారనుకోండి మనకి లెవెల్ చూపిస్తుంది. మెజర్ యాప్ లో ఉండే 2 ఆప్షన్స్ ని 2 కంట్రోల్స్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి నోటిఫికేషన్స్ లో, ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ లో చూస్తే ఒకటే మనిషి కనుక 2-3 మెసేజెస్ చేస్తే అవన్నీ ఒక బార్ లో చూపించి అతను ఎన్ని మెసేజెస్ పంపించాడు అనేది పైన కౌంట్ చూపిస్తుంది. నెంబర్ 2 ఉంది టాప్ రైట్ లో. సో 2 మెసేజెస్ వచ్చినట్లు. కింద లింక్డ్ఇన్ చూస్తే 2 అని ఉంది. ఇది నోటిఫికేషన్ సమ్మరీ పెట్టుకోకపోయినా సరే ఈ ఫీచర్ అయితే పనిచేస్తుంది. ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వన్. మనం సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ iCloud ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళి సైన్ ఇన్ విత్ సెక్యూరిటీలోకి వెళ్తే ఇక్కడ మీరు కొత్తగా యాడ్ జీమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ చూడొచ్చు. ఒక జీమెయిల్ ఇస్తాము iCloud లో, అండ్ ఫోన్ నెంబర్ అనేది మనం మార్చుకోవచ్చు ప్రీవియస్ గా. సో ఇప్పటి నుంచి మనం మన iCloud లో ఉండే జీమెయిల్ కూడా మార్చుకోవచ్చు అనమాట. వెరీ యూస్ఫుల్ ఫీచర్. మీరు iCloud లో ఇచ్చిన జీమెయిల్ అకౌంట్ ఏమైనా బ్లాక్ అయిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా మనం జీమెయిల్ ఐడిని కూడా మార్చుకోవచ్చు ఇప్పటి నుంచి. సో ఇక్కడ యాడ్ జీమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ లోకి వెళ్ళి న్యూ iCloud జీమెయిల్ ఐడి అని క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి iCloud మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. నా అకౌంట్ లో చూసుకుంటే ఒక జీమెయిల్ ఐడి అండ్ ఒక ఫోన్ నెంబరే ఉంది. మెయిన్ జీమెయిల్ ఐడిని మనకి ప్రైమరీ జీమెయిల్ కింద చూపిస్తుంది. మీరు 2-3 యాడ్ చేసుకుంటే ఒకదాన్ని ప్రైమరీగా చేసుకోవచ్చు. ఇవైతే కొత్తగా వచ్చిన న్యూ ఫీచర్స్ అనమాట. మనకి చాలా మంది అడుగుతున్నారు కాల్ రికార్డింగ్ ఫీచర్ ఇంకా రాలేదు అని చెప్పి. నా 14 Pro Max లో అయితే 18.1 డెవలపర్ బేటా వర్షన్ అయితే ఉంది. దీంట్లో అయితే మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే లేవు, కానీ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే పనిచేస్తుంది. సో 18.1 ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చేదాకా iOS 18 లో కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే పనిచేయదు. అండ్ ఈ 18.1 అనేది అన్ని ఫోన్లకి వస్తుంది అప్డేట్ అనేది. బట్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ మాత్రమే 15 Pro,
15 Pro Max ఆర్ iPhone 16 సిరీస్కి వస్తుంది. కాల్ రికార్డింగ్ ఫీచర్ కానీ ఇలాంటి చిన్న ఒక 3-4 ఫీచర్స్ మాత్రం iOS 18లో ఉన్న ఏ ఫోన్కైనా పనిచేస్తాయి. కాల్ రికార్డింగ్ ఫీచర్కి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్కి అయితే సంబంధం లేదు. నా iPhone 14 Proలో చూడొచ్చు, ఇక్కడ సిరి యాపిల్ ఇంటెలిజెన్స్ అని చూపించట్లేదు. బట్ మీరు ఫోన్ యాప్లోకి వెళ్ళి ఎవరికైనా కాల్ చేస్తే మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే పనిచేస్తుంది. యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్తో పాటు న్యూ యానిమేషన్ కూడా వస్తుంది అనమాట సిరీది. ఈ సిరీ న్యూ యానిమేషన్ కూడా మనకి 14 Proలో అయితే పనిచేయట్లేదు. మనం ఇక్కడ చూడొచ్చు, నార్మల్ సిరీ ఓపెన్ అవుతుంది. సో ఈ ఫీచర్ వస్తుందా రాదా అనేది చెప్పలేము. ఇక్కడ చూడొచ్చు, ఈ రెండు ఫోన్లు మనకి 18.1 మీదే ఉన్నాయి. ఈ 14 Pro అండ్ ఈ 15 Pro Max. ఫోటో యాప్లో కూడా మనకి ఏ ఫీచర్స్ 14 Proలో అయితే రావు. ఇక్కడ మెమరీస్లో చూడొచ్చు, డైరెక్ట్గా మెమరీస్ చూపిస్తుంది. బట్ iPhone 15 Proలో క్రియేట్ ఏ మెమరీ మూవీ అంటుంది. మీ ఫొటోస్ని యూజ్ చేసి ఏదైనా వీడియో తయారు చేయమంటే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సింగిల్ కమాండ్తో మనకి మూవీ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ఏ ఫీచర్స్ మొత్తం మనకి 15 Pro, 15 Pro Max లేదా 16 సిరీస్కి మాత్రమే వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫొటోస్లో ఉన్న ఫొటోస్ అన్ని యూజ్ చేసి మంచి వీడియోని అయితే తయారు చేసింది ఫ్యూ సెకండ్స్లోనే. ఫొటోస్ అండ్ వీడియోస్ రెండింటినీ యూజ్ చేసుకుంటుంది అనమాట. మ్యూజిక్ కూడా యాడ్ అవుతుంది. నేను ప్రస్తుతానికి మ్యూట్లో పెట్టాను. యాపిల్ ఇంటెలిజెన్స్ రిలీజ్ అవ్వగానే నేనైతే సపరేట్ వీడియో చేస్తాను. ఏం ఫీచర్స్ అన్ని ఫోన్లకు వస్తాయి, ఏం ఫీచర్స్ 15 Pro అండ్ 16కి వస్తాయి, అది ఏ రీజన్స్లో పనిచేస్తాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అఫీషియల్ రిలీజ్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, నాది వచ్చేసి 98%కి పడిపోయింది. 3 రోజుల క్రితమే నాది 98%కి అయితే పడిపోయింది. నా బ్యాటరీ హెల్త్ కెపాసిటీ డ్రాప్ అవడానికి మెయిన్ రీజన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే బెటా వర్షన్స్, సాఫ్ట్వేర్ డెవలపర్ బెటా వర్షన్స్ యూజ్ చేసిన కానించి హెల్త్ అనేది కొంచెం ఎక్కువగా డ్రైన్ అవుతుంది. టోటల్ సైకిల్ కౌంట్ 277. జనవరి నుంచి అయితే ఈ ఫోన్ యూజ్ చేస్తున్నాను. అదే 14 Proలో చెక్ చేస్తే బ్యాటరీ హెల్త్ 91%లోనే ఉంది. 91% ఎప్పటి నుంచో ఉంది. సో 14 Proలో అయితే బ్యాటరీ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సాఫ్ట్వేర్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. నాకైతే ఎటువంటి ఇష్యూస్ కానీ బగ్స్ కానీ లేవు. సాఫ్ట్వేర్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది. బట్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ వాడినప్పుడు మాత్రం 15 Pro Max కొంచెం వేడిగా అయితే అనిపిస్తుంది. రైటింగ్ టూల్స్ యూజ్ చేసిన, ఫొటోస్ యాప్లో క్రియేట్ మెమరీ ఫీచర్ని యూజ్ చేసిన, యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ఏది వాడినా సరే కొంచెం వామ్గా అనిపిస్తుంది అనమాట. మిగతా సాఫ్ట్వేర్ మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech.